अच्छा विदोरेण्यो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमा भोजोतिर्सोमृतं ब्रह्मा भूर्भावसवारोम् सचिन्देन मञ्जानि अमृतमस्तु अमृतमस्तु भोजोरर्कర सकल प्रसादेन फलमावते ओम स्वाहाय 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 मध्य मध्य पान समर्पयामि उताव समर्पयामि अस्तो प्रसाद समर्पयामि नैवेद्यं शुद्ध आचमनं समर्पयामि पूर्वे धरे जगत्तोरे नागवरे दर्शनं मुक्तादोना संयुक्तं ताम्बूलं प्रतिपुष्यताम् नमः सत्यनारायण स्वामी देवताभ्यो नमः रात्रकालयो भूरिया समेत कल्याण वेंकटेश्वर स्वामी देवालयेन वैगानशास्त्रयुक्ते एतद्देवतार्पणमस्तु అందరూ నమస్కారం చేసుకోవాలి స్వామివారికి. ఓం నర ప్రజామే గోపాయ అమృతాయ దేవతే జ్ఞానాన క్షమాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అలర్వతి గోమే గోపాయ రసమన్నా విహాయుషే ఆనంద కర్పూర నీరాజం దర్శయామి. జై రమాసేత సత్యనారాయణ స్వామి వారికి జై. భజన ఆపాలయ్యా. ఏ తత్ కర్పూర నీరాజంతే సుభాజం సమర్పయామి. రెండో కథలో వెళ్తున్నాము. మరి చక్కగా అక్షంతలు తీసుకోండి. దంపతులిద్దరు కూడా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి నమః. ద్వితీయోధ్యాయః ప్రారంభ. కాశీ అనే ఒక నగరంలో ఒక పండితుడు గలడు. ఆ పండితుడు సకల వేదములను చదివినట్టి సరస్వతి దేవి యొక్క పుత్రుడైనట్టు ఆ పండితుడు వారు చక్కగా కాశీనగరంలో ఉన్నాడు. ఉంటూ కాశీనగరం భిక్షార్చన చేస్తున్నాడంట. ఒక్కొక్క గృహానికి వెళ్ళాడు జోలు తగిలించుకొని. భవతే భిక్షాం దేహి దేహి భవతే భిక్షాం దేహి అని భిక్షాటనకు పోయాడంట. కుటుంబ పోషణ చేసుకునే వాడికి ఎవరు కూడా పాపం ధాన్యం ఎవరు కూడా మోయిలు కానీ ధాన్యం ఏమి పోయేసరికి దుఃఖాక్రాంతులయ్యాడు. అలాగా రోజు పోవడం మళ్ళీ రావడం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అతని యొక్క ప్రారంధములో దానము ధర్మము చేయకపోవడం వల్ల ఈ ఆర్థిక స్థితి అతనికి కలిగింది పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల. సరే చివరికి అట్లా రోజు రోజు పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, కానీ రావట్లేదు, బిడ్డలు ఏమో ఏడుస్తున్నాడు, పోషణ జరగట్లేదు. ఇది విరక్త కలిగిపోయి ఇది దేవుడే లేడు అనే యొక్క స్థితికి వచ్చి బాధపడ్డు ఆత్మత్యాగం చేద్దాం అందరం కూడా ఒకేసారి తినకుండా మరణిద్దామనే ఉద్దేశం చేత చలించినట్టు యొక్క దంపతులు అందరూ కూడా ఉన్నారు పండితులు. సరే ఆ విధంగా ఉన్న పండితులు వారు మళ్ళా జోలికి ఈ రోజైనా పెడతారేమో చూద్దాం అనుకుని జోలికి మళ్ళీ కాశీనగరంలో బ్రాహ్మణులను నివసిస్తున్న మళ్ళీ ఆ గ్రహానికి వెళ్తున్నాడంట. అప్పుడు సత్యనారాయణ స్వామి కథలోకి ఆ యొక్క బ్రాహ్మణోత్వాన్ని ఆ కీర్తింపడానికి ఉద్దేశం చేత సత్యనారాయణ స్వామి వారు ఆయన ఎదురొచ్చాడంట. కాశీనగరం జోలికి ఇచ్చుకొని పోతున్నాడంట. ఎలా వచ్చాడు స్వామివారు అంటే కాకి కాకి కోకిల రూపేశ తథా వృద్ధ విప్రహ. ఆ ఎదురొచ్చాడు స్వామివారు ఈ పండితుడికి ఎదురుగా. వచ్చిందా ఎట్లా ఉన్నాడు స్వామివారు అంటే నల్లగా ఉన్నాడు స్వామివారు, నీలమేఘ ఛాయగా ఉన్నాడు. అలాంటి నల్లటి వాడు చూస్తే మారతిగా ఎలా ఉంది, ఓ బ్రాహ్మణోత్తమ అనగానే కోకిల కనుక పాడబడితే ఎంత అమృత తుల్యంగా ఉంటుందో ఆయన కంఠంతో బ్రాహ్మణోత్తమ అనగానే అంత అమృత తుల్యంగా ఉందంట. అయితే ఆయన ఎలా ఉన్నాడు, వృద్ధ బ్రాహ్మణ. వృద్ధుడు అంటే ముసలివాడు. ముసలి బ్రాహ్మణ వేషం వచ్చాడు. కానీ ఆయన ముసలి బ్రాహ్మణ వేషం వచ్చినప్పుడు కూడా ముసలి ఛాయలో ఆయన లేనేది. ఎలా ఉన్నాడయ్యా అంటే 1000 కోటి సూర్య ప్రభావంతో దగదగాయమానంగా వెలిగిపోతూ ఎదురొచ్చాడంట. ఆ బ్రాహ్మణుని శ్రీమన్నారాయణ వారు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ నీవెందుకు బాధపడుతున్నావు, నీకు వచ్చిన బాధ ఏమిటయ్యా నాకు చెప్పు అన్నారు.
నాకు దేవుడే తీర్చలే, నా కర్మ ఇలా ఉంది, నువ్వు మటుకు ఏం చేస్తావయ్యా, నీ త్రోవన నువ్వు వెళ్ళుము అన్నాడు. అలా కాదయ్యా, నా మాట విను, నీకేదో కష్టం వచ్చింది, తోటి బ్రాహ్మణ్ణి ఏదో నీ కష్టాన్ని తీరుతాను వచ్చి నేను అడిగితే ఆ విధంగా అంటావేమయ్యా అన్నాడు. సరేలే, దేవుడే నా కష్టాలు తీర్చలేదు, ఇంకో నువ్వు వచ్చి తీరుస్తావా, అందులో వృద్ధాప్య దశలో నీకు బ్రాహ్మణోత్తరుడు నీవు అని అంటూ ఆయన వెళ్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ ఆత్మత్యాగం చేసిన నీకు నేను చెప్పేది ఏమి రుచిస్తుందయ్యా అన్నాడు. అప్పుడు గ్రహించాడు ఆ బ్రాహ్మణోత్తరుడు, అవును, నేను ఆత్మత్యాగం చేస్తానని ఈయనకి ఎలా తెలిసింది, మా ఇంట్లో ఈ విషయం, ఈయన దగ్గర ఏదో దైవత్వం ఉంది, అయ్యా నేను ఈ విధంగా చేస్తాను మీకు ఎలా తెలుసు అంటే, నాకు అన్నీ తెలుసులేవయ్యా, నేను చెప్పింది ఒకటి, నీ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోవడానికి ఒక వ్రతం ఉందయ్యా, ఆ వ్రతమే రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఆ వ్రతమును ఆచరించినట్లయితే నీకు దారిద్ర్యం అంతా కూడా ప్రారంభమైన కర్మ కూడా తొలగిపోతుంది, నా మాట మీ ఒక్కసారికి ఆ వ్రతాన్ని ఆచరించవయ్యా అని అన్నాడంట. సరే అని చెప్పేసి, నాకు దేవుడి మీద నా నమ్మకం లేదు, నీ మీద తోటి బ్రాహ్మణుడు చెప్తున్నా కాబట్టి సరే నిన్ను నమ్మి నేను పోతున్నాను, నిజంగా ఆ దైవం ఉందని చూద్దాం, ఈ రోజు పోయి నేను అడుగుతాను నిజంగా కనుక అని మళ్ళీ జోరు తగ్గించుకోవచ్చి అగ్రహారానికి వెళ్ళి భిక్షాందేహి అని వేడుస్తూ దుఃఖిస్తూ బాధతో అడిగారంట పాపం బ్రాహ్మణోత్తముడు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఆయన చెప్పాడో ఆయన కృప చేత జనులకి అందరూ కూడా బుద్ధి అంతా కూడా జ్ఞానోదయం చేసి వాళ్ళకి పెట్టాలని ఒక సంకల్పం కలిగి ఆ ద్వారం గుండా ఆ ధాన్యం తీసుకొని ఆ జోలు నిండా పోసారంట. నిండిపోయింది జోలు, బరువు మోయలేకపోతున్నాడు. ఇంకా సంతోషంగా వచ్చి బ్రాహ్మణోత్తముడికి ఎదురు నిలబడి, బ్రాహ్మణోత్తమా నీవు చెప్పావు నిజమే, నిన్ను నమ్ముతున్నాను, ఆ వ్రతం ఏమిటయ్యా, ఆ వ్రతము ఎట్లా చేయాలయ్యా, త్వరగా చెప్పు తండ్రి అని అడగా, అప్పుడు అది రమాస సత్యనారాయణ వ్రతం అయ్యా, ఈ వ్రత విధానం ఈ విధంగా చెయ్యి, నీకు దారిద్ర్యం కూడా అంతా కూడా క్రమేణ తొలగిపోతుందనగా ఆ వ్రత విధానానికి బ్రాహ్మణులకు తెలియపరిచి స్వామివారు పక్కకుండా వెళ్ళి అదృష్టం అయిపోయాడు ఆ సత్యనారాయణ స్వామివారు. ఎమ్మడే ఆ బ్రాహ్మణుడు తన గృహానికి వచ్చారు, చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నోచుకున్నాడు. ఆ నోచుకోగానే ప్రతి నెల చేయగా అతనికి దారిద్ర్యం తొలగిపోయి ఒక కోటీశ్వరునికి ధన సంపూర్ణ అన్నాడు. అలా ఉండగా ఒకరోజు కాష్ట అంటే కట్టెలు అమ్ముకొని జీవించేవాడు ఒకడు బ్రాహ్మణుడికి జరుగుతున్న ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము ఆ చుట్టాల బంధువులను చూసి కట్టెల మోపు బయట పడివేసి వాకిన దగ్గరికి వచ్చి కూర్చొని ఆ వ్రతానంతా విని అక్షంతలు వేసుకొని ప్రసాదం స్వీకరించి బ్రాహ్మణోత్తముని అడుగుతున్నాడంట, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు చేస్తున్న వ్రతము పేరు ఏమిటయ్యా, ఆయన ఎవరయ్యా అంటే, అయ్యా ఆయన సత్యనారాయణ స్వామి వారు, నేను దారిద్ర్యంతో పాటు ఒక మహాముని నాకు చెప్పినారు, ఈ వ్రతం చేయడం వల్ల సకల అభీష్టములను కూడా నెరవేరుతాయి, కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు అనగా ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళి భార్యకి పెట్టి తను కొంచెం భుజించి అప్పుడు సత్యనారాయణ స్వామి వారి మనసులో నమస్కరించి, ఓ సత్యదేవ, నేను ఒక మహానగరానికి వెళ్తున్నానయ్యా, ఆ నగరంలో కనుక నాకు కట్టెల మోపు కనుక ఎక్కువ ధనం వచ్చినట్టయితే నీ వ్రతాన్ని నేను ఆచరిస్తాను అని అనుకొని కట్టెల మోపు శిరసను మట్టుకుని కట్టడం అంటూ ఆ యొక్క మహానగరానికి వెళ్ళాడంట. ఆ మహానగరం ఎట్లా జరుగుతుంది, ఒక చోట గృహప్రవేశాలు, ఒక చోట వివాహాలు ఇలా రకరకాల శుభ కార్యక్రమం జరుగుతుంది. మాకాలు పోటీ పడి ఆ యొక్క 100 రూపాయలు కట్టుకో మోపు కాస్త 500 ఇచ్చి తీసుకున్నారు. ఎంతో సంతోషంతో ఆ వచ్చిన యొక్క ధనముతో ఆ పట్టణాల నుంచి వచ్చేటప్పుడు ఆ వ్రతానికి కావలసిన వస్తు సామాగ్రిని కూడా తీసుకువచ్చి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ కట్టెలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నంత కాలం కూడా దారిద్ర్యం లేకుండా వ్యాపారం బాగా సాగి ధనవంతుడి అంచున మోక్షరూపమైనటువంటి వైకుంఠవాసాన్ని చేరుకున్నాడు. జై సత్యనారాయణ స్వామి నమః. ద్వితయోధ్యాయః సమాప్తః. భజంత్రీలు